హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కొంచెం వీడియోస్ చేయకపోవడానికి ప్రాజెక్ట్ డెడ్లైన్స్ ఉన్నాయన్నమాట. సో ఎక్కువ వర్క్ ఉంటుంది, కుదరలేదు. అండ్ పిల్లలు కూడా వాళ్ళ వర్క్స్ తోటి బిజీగా ఉన్నారు. మేబీ ఇన్ అనదర్ 3 to 4 weeks వీ విల్ బీ ఫ్రీ. సో ఈ వీడియోలో ఏంటంటే కొన్ని యూఎస్ అప్డేట్స్ చూద్దాము రీసెంట్గా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బర్త్ రైట్ సిటిజన్షిప్ హోల్డ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ పుట్టే పిల్లలకి స్టిల్ దే ఆర్ గెటింగ్ దేర్ బర్త్ రైట్ సిటిజన్షిప్. ఇంకొకటి ఏంటంటే ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని ఆల్రెడీ పంపిస్తున్నారు. దానిలో స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నారు. ఎవరైతే స్టూడెంట్స్ ఇల్లీగల్గా ఉన్నా, లేకపోతే వాళ్ళు ప్రైవేట్ ఇల్లీగల్ జాబ్స్ చేస్తూ ఉన్నా, అండ్ if they don't have job but they are running their pay cycle with కన్సల్టెన్సీగా ఇల్లీగల్గా రన్ చేస్తున్నా కూడా వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతున్నారు. సో బెటర్ డోంట్ డూ లైక్ దట్. ఎవరికైతే జాబ్ లేకుండా ఇల్లీగల్గా రన్ చేయడం కన్నా ఏదో ట్రై టు గెట్ ద జాబ్, అదర్వైజ్ ప్లీజ్ గో బ్యాక్. అదొకటి. అండ్ వన్ మోర్ రీసెంట్ చేంజెస్ ఏంటంటే ఎవరికైనా వీసా ఎక్స్పైరీ అయిపోతే వాళ్ళు ఇండియా వెళ్ళినప్పుడు 48 months లోపల దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ డ్రాప్ బాక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 22 February 2022 ఫిబ్రవరిలో మీ వీసా ఎక్స్పైర్ అయిపోయిందంటే ఈ రూల్ రాకపోతే కనుక మీరు ఇప్పుడు ఇండియాకి వెళ్తే యు ఆర్ స్టిల్ ఎలిజిబుల్ ఫర్ డ్రాప్ బాక్స్. బట్ ఈ రూల్ ఏదైతే ఉందో అది February 7th పబ్లిష్ చేసి ఎఫెక్టివ్ ఫ్రమ్ ద February 10th 2025 అనడం వల్ల ఆల్రెడీ ఎవరైతే ఇండియా డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్ పెట్టుకుని ట్రావెల్ చేశారో దే ఆర్ ఆల్ ఇంపాక్టింగ్ ఇఫ్ దే ఆర్ నాట్ కమింగ్ దిస్ న్యూ రూల్ 12 months 48 months నుంచి 12 monthsకి చేశాడు కదా, దాంట్లోకి రాకపోతే their Dropbox interviews are getting automatically cancelled and requesting for the new in-person interview. దీనివల్ల ఏంటంటే ఇమీడియట్గా స్లాట్ దొరకపోవచ్చు. అండ్ దొరికేదాకా వీ హ్యావ్ టు బి దేర్ ఇన్ ఇండియా. సో ఇట్ మే టేక్స్ మంత్స్. సో ఒకవేళ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ దొరికినా కూడా నేను విన్నంత వరకు ఏంటంటే మోస్ట్లీ వాళ్ళు 221G ఇస్తున్నారు, లేకపోతే RFE ఇచ్చి దే ఆర్ మేకింగ్ పీపుల్ టు వెయిట్ దేర్ ఫర్ సమ్ టైమ్. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యూఎస్ఏలో మీ ఎంప్లాయర్ ఎవరితో ఉంటారో దే డోంట్ నో అబౌట్ ఎగ్జాక్ట్ యువర్ డేట్ కదా, ఎప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతారు. సో దే కాంట్ హోల్డ్ యూ ద పొజిషన్. If they know when you are coming back, that is fine. But if they are don't aware all these things, they can't hold the position and they might acquire new people. సో అలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో విచ్ ఈస్ రియల్లీ బ్యాడ్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు న్యూ H1B March 7th 2025లో March 7th నుంచి న్యూ H1B అప్లికేషన్స్ తీసుకుంటారు కదా ఫర్ లాటరీ. ఇనిషియల్గా ద ఫీ వాస్ $10, దాన్ని $215 చేశారు. ఈ $215 అంటే ఇండియా కరెన్సీలో చూసుకుంటే ఇట్స్ అరౌండ్ 20,000. సో వెన్ ఇట్ వాస్ $10, మోస్ట్లీ పీపుల్ అంటే ఎంప్లాయీస్ ఏం చేసేవాళ్ళంటే $10 కలెక్ట్ చేయకుండానే అప్లికేషన్స్ వేయడము త్రూ దేర్ మనీ ఉండేది. బట్ ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ త్రూ కన్సల్టెన్సీస్ దే డెఫినెట్లీ ఆస్క్ దిస్ మనీ. సో మేక్ ష్యూర్, యూజువల్లీ ఇట్ ఈస్ $215. ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మోర్, try to avoid. It is not a small amount. And make sure when you are going with the third party consultancy, make sure everything should be proper. And ఒకటే ఒక అప్లికేషన్ ఇవ్వండి, don't put more applications which will cause too many issues. యాక్చువల్గా ఒకటే అప్లికేషన్స్ వేయండి. అండ్ ఆల్రెడీ ఎవరికైతే H1B అప్రూవ్ అయిపోయి స్టాంపింగ్ కూడా అయిపోయింది బట్ దే ఆర్ ప్లానింగ్ టు ట్రావెల్ టు హియర్ ఫర్ జాబ్, అంటే ఇఫ్ యు ఆర్ కమింగ్ త్రూ సమ్ గుడ్ reputed company or product company like service company, Cognizant, Infosys or any product company, like they assures you have a job and you have a work here for the client, right? So అలాంటప్పుడు రావచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు కమ్ త్రూ ఏ కన్సల్టెన్సీ, మీరు ఇక్కడికి వచ్చాక జాబ్ సర్చ్ చేసుకోవాలి అనుకుంటే ఇట్ ఈస్ నాట్ రైట్ టైం. స్టిల్ జాబ్ మార్కెట్ ఈస్ నాట్ దట్ మచ్ గుడ్. సో బెటర్ టు వెయిట్ దేర్. అండ్ ఇంకొకటి, ఇండియాలో ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ 40 lakhs అండ్ ఇఫ్ బోత్ ఆర్ వర్కింగ్ ఇట్ ఈస్ బెటర్ టు వర్క్ దేర్ ఇట్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లానింగ్ టు కమ్ హియర్ అండ్ ఆల్. సో ఐ వుడ్ సజెస్ట్ ఇఫ్ people are getting 40 plus 40 or like husband and wife, it is better to work in India instead of coming to USA at this time. So try to avoid at least for this year and wait for some time to make things get settled. అదొకటి. ఇంకా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు వెంటనే వెళ్ళడం, ఐ మీన్ డ్రాప్ బాక్స్ కూడా క్యాన్సిల్ చేశాడు కాబట్టి బెటర్ టు వెయిట్ అండ్ గెట్స్ దే లైక్ ఈ 1 year ఏమైనా చేంజెస్ ఉంటాయా లేకపోతే ఎట్లా వెళ్తుందని చూసి వెళ్ళడం బెటరు. దట్ వే వీ కెన్ అవాయిడ్ అన్నెసెసరీ థింగ్స్. ఎనీథింగ్ ఇలాగ ఏదైనా సడన్గా రూల్ వచ్చిందంటే కనుక అక్కడ స్టక్ అయిపోతారు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. Yeah, thank you. Please subscribe. Bye.